వనజక్క, వనజక్క, ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఉండని వనజక్క, డాన్స్ చేద్దాం. డాన్స్. హే, కమ్ ఆన్, డాన్స్. సరసు, 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 పాడిందే పాడి హారి హారి హారి. సరసు, డోర్ లాక్ చేసిందేంటి? సరసు నీకోసం ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుందేమో అన్నయ్య. నో 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 నవ్య, అలాంటిదేం లేదు. తేజ, బెల్ రింగ్ చేయి. ఓకే మ్యామ్. ప్రీతి, ప్రీతి. సరసు, సరసు. తేజ మేడం, ఒకసారి ప్రీతికి కాల్ చేయి. ఓకే మేడం. అయ్యో, ఆంటీ వచ్చినట్టున్నారు. బ్రహ్మిణి, పద వెళ్దాం. సరసు, సరసు. సరసు, ఐ మిస్ యూ సో మచ్. నువ్వు నన్ను వదిలేసి వచ్చేసేందుకు, మళ్ళీ నువ్వు హాస్పిటల్లో కనిపించకపోయేసరికి మళ్ళీ మాయమైపోతావేమో అని ఆ భయంతో వచ్చేసాను. నన్ను వదిలి వెళ్ళొద్దు సరసు, సరేనా? సరసు, కనీసం ఇప్పుడైనా మాట్లాడు సరసు. అంటే ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఆ రోజు యాక్సిడెంట్ అయిన తర్వాత నుండి బాధ, కోపం, ఆనందం
ఏదైనా ఎక్కువ అవుతుంటే టెన్షన్ పెరిగి మాట్లాడలేకపోతున్నానండి. అవునా? సారీ సరసు, నాకు తెలియదు కదా. గుళ్ళో కూడా అందుకే నేను మాట్లాడలేదు. నా మీద మా అమ్మ మీద కోపమేమో అని నేను ఏదేదో ఊహించుకున్నాను. సరే, ఇక నుంచి నీకు నచ్చినట్టే మాట్లాడు, నీకు నచ్చినట్టే ఉండు, ఓకేనా? కానీ ఒక్కసారి నన్ను ఎప్పుడు పిలుస్తావు కదా, ఒక్కసారి అలా పిలవ్వా? సరసు, పిలు. రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు. ఐ లవ్ యూ సరసు, ఐ లవ్ యూ సో మచ్. ఈ పిలుపు కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? నా ప్రాణం నా దగ్గర ఉందంటే నమ్ము. ఐ లవ్ యూ సరసు, ఐ లవ్ యూ సో మచ్ సరసు. నేను మాత్రం చూసిన ప్రతిసారి చచ్చిపోతున్నాను. ఇక నుండి ఈ ఇంట్లో నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నీకు నచ్చినట్టే ఉండు. చదువుని కూడా అస్సలు కేర్ చేయాల్సిన అవసరం లేదు, సరేనా? నాన్న రాహుల్, నువ్వు కోరుకున్నట్టే నీ సరసు నీ కళ్ళ ముందుకొచ్చింది. ఇప్పుడు నీకు సంతోషమే కదా? కాదు, చాలా రోజుల తర్వాత నా భార్య ఇంటికొచ్చింది. ఒక హారతి లేదు, ఒక దిష్టి లేదు. అంటే మీకు నా సరసు అంటే ఇష్టం లేదు. తను ఇంటికి రావడం మీకు నచ్చలేదు, అంతేనా? అయ్యో రాహుల్, లేదు నాన్నా, లేదు. అలా ఎందుకు అనుకుంటావు? వనజ, వెళ్ళి దిష్టి పళ్ళని తీసుకురాపో, వెళ్ళు. అందరూ లోపలికొచ్చాక దిష్టి ఏంటి రాహుల్? నా సరస్సుని అవమానించింది, మా బంధానికి దిష్టి పెట్టింది ఇక్కడే. అందుకే ఇక్కడే తీయాలి. వదినా, ఏ చేత్తో అయితే తనని ఇంటి బయటకు గంటేశావో అదే చేత్తో మా ఇద్దరికి దిష్టి తీయాలి. సరే రాహుల్, నువ్వు చెప్పినట్టే చేస్తాను నాన్నా. నా కొడుకుకి భార్యగా వచ్చినందుకు నీకు ఏ సమస్య లేకుండా చూసుకునే బాధ్యత నాది, మా అందరిది. ఎవరి ముందైతే నువ్వు తలదించుకున్నావో ఇక నుంచి వాళ్ల ముందే తలెత్తుకొని తిరుగు. నువ్వు ఎవరికీ భయపడద్దు, ఎవ్వరూ నిన్ను ఏమీ అనరు. రా సరసు.
ఆంటీ, నాకెందుకో బ్రాహ్మణిని చూస్తుంటే డౌట్గా ఉందా ఆంటీ. ఏంటి డౌట్? తను ఇంటికొచ్చిన వెంటనే ఏదో తెలిసిన వాళ్ళ ఇల్లు అన్నట్టు చూసి మీ నెంబర్ 1 కప్పు కింద పడిపోతే తీసుకువెళ్ళి అల్మారాలో పెట్టింది. అందుకే తను బ్రాహ్మణి కాదు సరస్సు ఏమో అన్న డౌట్ ఆంటీ. చూడు, అల్మారా ఖాళీగా ఉండుంటుంది. కప్పు సెపరేట్గా ఉందేమో, అందుకనే పెట్టుంటుందేమో. ఎస్, అది కూడా సేమ్ ఆన్సర్ చెప్పింది ఆంటీ. ఎవ్వరైనా ఇదే చెప్తారు. అది కాదా ఆంటీ? చూడు ప్రీతి, నెల రోజుల తర్వాత పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నాను. నార్మల్ విషయాన్ని కూడా భూతద్దంలో చూసి నువ్వు డిస్టర్బ్ అయి నన్ను డిస్టర్బ్ చేయకు. ఆంటీ, స్టాప్ ఆంటీ, ఆంటీ. ఇదే నా ప్రపంచం. చూసావా, నువ్వు నా పక్కన లేకపోయినా నా ప్రపంచం మొత్తం నిన్నెలా నింపేశాను. మీ ప్రపంచం చాలా చిన్నదండి. ఏంటి? ఆ, ఆ, ఈ చిన్న రూమ్నే ప్రపంచం అంటున్నారేంటి అంటున్నా. నువ్వు నాకు దూరమయ్యాక ఈ గది వదిలి బయటికి రాలేదు సరసు. నీ రూపం, నీ మాటలు తప్ప తిండి, నిద్ర అస్సలు గుర్తులేదు. బయట ఏం జరుగుతుందో కూడా నాకు పట్టింపే లేదు. సరసు, నీకు గుర్తుందా? నీకు గుర్తుందా? ఇదిగో ఇక్కడే ఆ రోజు నీ నుదుటి మీద ముద్దు పెట్టాను. రా సరసు, రా. ఇదిగో ఇక్కడ ఆ రోజు నీకు చీర కట్టాను. రా సరసు, ఇదిగో ఆ రోజు నేను ఇక్కడే కూర్చోబెట్టి నీకు అన్నం తినిపించాను. గుర్తుందా? ఇట్రా సరసు, ఇలా రా. ఈ అద్దం ముందు నిన్ను రెడీ చేశాను. నేను నీకు జడేశాను. మోడర్న్ గెటప్లో రెడీ చేశాను. నీకు గుర్తుందా? అడుగడుక్కి జ్ఞాపకం ఉన్న ఈ గది నీకు చిన్నదిగా కనిపిస్తుంది, కానీ మనసు పెట్టి చూస్తే నా ప్రేమల సముద్రం అంత పెద్దది. ఒక మనిషిని ఇంతగా ప్రేమిస్తారా? మనిషి ఏంటి, ఎవరో థర్డ్ పర్సన్ గురించి మాట్లాడినట్టు నా ప్రేమ గురించి నీకు తెలీదా? ఆ, తెలుసు. ఏదో అనుకోకుండా అలా వచ్చేసింది. సరసు, నాకు దూరమయ్యాక నా మీద ప్రేమ తగ్గిందా? నువ్వు ఇదే ఊర్లో ఉన్నావు. నన్ను కలవాలి, నా కోసం రావాలని ఎప్పుడూ అనిపించలేదా? అనిపించిందండి, కానీ ఎలా రావాలో తెలిసేది కాదు. ఎన్ని రోజులకి కుదిరింది. కుదరడం కాదు, ఆ దేవుడే మనిద్దరినీ కలిపాడు. నీ పుట్టినరోజు నాడు నువ్వు గుడికొచ్చావు చూడు. అదేంటి అలా ఆలోచిస్తున్నావు?
నీకు గుర్తులేదా? అదే పుట్టినరోజు నాడేనా కాదా అని ఆలోచిస్తున్నా. పర్లేదులే సరసు. నీకు యాక్సిడెంట్ అయ్యి తలకి దెబ్బ తగిలింది అన్నావు కదా. పర్లేదు సరసు, ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నీ అవే పోతాయి. ఆ రోజు దేవుణ్ణి చాలా గట్టిగా కోరుకున్నాను. నువ్వు నా కంటికి కనిపించావు. నేను నీకోసం ఆ గుడి ముందు ప్రేమ తపస్సు చేశాను. ఈరోజు శాశ్వతంగా నా దగ్గరికి వచ్చేసావు. నా జన్మకి నువ్వు తప్ప ఇంకేమొద్దు సరసు. నన్ను వదిలి ఒక్క రోజు కాదు కదా, ఒక్క క్షణం కూడా ఎక్కడికి వెళ్ళొద్దు, సరేనా? సరే రాహుల్ బాబు. సరసు, ఒక్కసారి నా సరసులా రెడీ అవ్వవా? ఏదో మిస్ అవుతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నావు. బ్రాహ్మణినే సరసు అని నమ్ముతున్న రాహుల్కి ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం తెలియకూడదు. తెలిస్తే రాహుల్ హెల్త్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ రోజు నుంచి మనం కూడా తను సరసు అన్నట్టే బిహేవ్ చేయాలి. రాహుల్ నమ్మకాన్ని ఎప్పటికప్పుడు ఏ అనుమానం రాకుండా సపోర్ట్ చేయాలి. తప్పకుండా చేస్తాం మ్యామ్. కానీ అన్నయ్య సరస్సు మీద పెంచుకున్న ప్రేమకి నిజం తెలుసుకోవడానికి ఎక్కువ రోజులు పట్టదేమో అనిపిస్తుంది మ్యామ్. అందుకే బ్రాహ్మణి తన బిహేవియర్తో రాహుల్ని మారుస్తుంది.
రాహుల్ పూర్తిగా కోలుకున్న తరువాత తను సరస్సు కాదు అన్న నిజం